హలో ఎవ్రీవన్. సో దిస్ సెషన్ ఇస్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ అండి. ఎకానమీ నుంచి మాట్లాడుకుంటాం. ఫస్ట్ చూడండి, మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే అసలు ఏంటి? మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, వన్స్ హీ హాజ్ ఎక్స్చేంజ్డ్ ఈ షూస్ ఫర్ మనీ, హీ కెన్ పర్చేజ్ వీట్ ఆర్ ఎనీ అదర్ కమోడిటీ ఇన్ ద మార్కెట్ సిన్స్ మనీ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్మీడియట్ ఇన్ ద ఎక్స్చేంజ్ ప్రాసెస్. అంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే మీరు ఏదైనా గూడ్ కొనాలనుకోండి. సపోజ్ ఏదైనా గూడ్ కొనాలంటే మీరు ఏదైనా మనీ ఇది ఇస్తారనమాట. దాన్ని ఏమంటారంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అంటే మీరు ఆ మనీ ఇస్తే మీకు అది, ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పిన షూ కానీ ఏదైనా కానీ ఇస్తారు. లేదంటే ఒక వీటి ఏదైనా చేయాలనుకుంటే మీరు ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇన్ కేస్ ఎర్లియర్ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలాగ ఉంటుంది అంటే బార్టర్ కూడా, అంటే సపోజ్ మీ దగ్గర ఉండేది ఏదైనా ఇస్తే, సపోజ్ మీరు రైస్ ఇచ్చారనుకోండి, వాళ్ళు ఏవైనా వెజిటేబుల్స్ టమాటోస్ ఇలాగ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ మధ్య దాన్ని మనం ఏమంటామంటే మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్పి అనడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? అలాగే అసలు మీకు బిఫోర్ ఈ కరెన్సీ అన్ని ఫస్ట్ ఎలాగ యూజ్ చేసేవారు? కాయిన్స్ ఉండేవన్నమాట. ఓకేనా? కాయిన్స్ టైప్లో ముందు ఏవైతే మెటాలిక్ కాయిన్స్, గోల్డ్, సిల్వర్, కాపర్ కాయిన్స్ అప్పుడులో అనమాట, ఏన్షియంట్ టైంలో అవి యూజ్ చేశారు. ఆ తర్వాత మోడర్న్గా ఈ కరెన్సీ అనేది నోట్స్, పేపర్ నోట్స్, అలాగే కాయిన్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. మీరు చూసుంటారు కదా, 10 రూపీస్ కాయిన్, 1 రూపీ, 5 రూపీస్ కాయిన్ కూడా చేయడం. కానీ అప్పుడు ఈ కరెన్సీ అనేది ఏమీ లేదనమాట. ఎంటైర్ యూసేజ్ ఆఫ్ నోట్స్, పేపర్ కరెన్సీ ఇదే యూజ్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ప్రెజెంట్. ఓకేనా? సో ఇన్ ఇండియా ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇష్యూస్. అయితే ప్రజెంట్ ఇండియాలో ఎవరు ఇష్యూస్? ఇన్ ఇండియా ద ఆర్బీఐ ఇష్యూస్ కరెన్సీ నోట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ పర్ ఇండియన్ లా. నో అదర్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ అలౌడ్ టు ఇష్యూ కరెన్సీ. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ కరెన్సీని ఎవరు ఇష్యూ చేస్తున్నారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. సో మొత్తం అన్ని ఇప్పుడున్న ఎస్బీఐ కానీ ఏ బ్యాంక్ కూడా అన్నిటికీ హెడ్ ఏంటంటే ఆర్బీఐ అనమాట. ఈ ఆర్బీఐ ప్రెజెంట్ ఏంటంటే ఈ కరెన్సీ నోట్స్ అన్నీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేయడం అనేది జరుగుతుంది. సో నో అదర్ ఇండివిజువల్ కానీ ఆర్గనైజేషన్ ఈజ్ అలౌడ్ టు ఇష్యూ కరెన్సీ అనమాట. ఎవరు కూడా ఒక్క ఆర్బీఐ ఈ కరెన్సీని ఇవన్నీ కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ డిపాజిట్స్ విత్ బ్యాంక్స్. ద అదర్ ఫార్మ్ ఇన్ విచ్ పీపుల్ హోల్డ్ మనీ ఈజ్ ఎస్ డిపాజిట్స్ విత్ బ్యాంక్. ఇంకా అదర్ ఫార్మ్ పీపుల్ దగ్గర మనీ ఉంటుందంటే డిపాజిట్ చేస్తారనమాట బ్యాంక్స్. అట్ ఏ పాయింట్ ఆఫ్ టైం పీపుల్ నీడ్ ఓన్లీ సమ్ కరెన్సీ ఫర్ డే టు డే నీడ్స్. అయితే డే టు డే నీడ్స్కి సమ్ కరెన్సీ ఉంటే సరిపోతుంది. సో మిగతా కరెన్సీ అంతా ఎక్కడ ఉంచుతారంటే బ్యాంక్స్లో డిపాజిట్ చేయడం అనేది అవుతుంది. సో వర్కర్స్ హూ రిసీవ్ ది శాలరీస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ మంత్ హ్యావ్ ఎక్స్ట్రా క్యాష్ ఎక్కడైతే ఉంటుందో అట్ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్. వీళ్ళంతా ఎక్కడ డిపాజిట్ చేస్తారంటే బ్యాంక్స్లో డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో పీపుల్ ఆల్సో హ్యావ్ ప్రొవిజన్ టు విత్ ద మనీ హ్యాస్ దేర్ మనీ. అలాగే ఏదైతే మనీని డిపాజిట్ చేశారో బ్యాంక్స్లో వాళ్ళకి ఎప్పుడైనా అవసరం ఉంటే త్రూ ఏటీఎం కార్డ్స్ ద్వారా మనీని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? అలాగే డిమాండ్ డిపాజిట్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకేనా? సిన్స్ ద డిపాజిట్స్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్స్ కెన్ బి విత్డ్రాన్ ఆన్ డిమాండ్, దీస్ డిపాజిట్స్ ఆర్ కాల్డ్ డిమాండ్ డిపాజిట్స్. అంటే ఏంటి డిమాండ్ డిపాజిట్స్ అంటే? ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్స్లో వాళ్ళ దగ్గర మనీ ఉంటుందో ఆన్ డిమాండ్, అంటే వాళ్ళకి అవసరం, ఎప్పుడైనా సడన్గా అవసరం అయితే దాని నుంచి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. దాన్ని ఏమంటారంటే డిమాండ్ డిపాజిట్స్ అని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? డిమాండ్ డిపాజిట్స్ అంటే అర్థమైంది కదా. సో నెక్స్ట్ అలాగే లోన్ యాక్టివిటీస్ అనమాట. అంటే లోన్ యాక్టివిటీస్ అంటే ఏంటంటే లోన్ యాక్టివిటీస్. సో లెట్ us ద స్టోరీ ఆఫ్ బ్యాంక్స్ ఫర్ ద వాట్ డూ బ్యాంక్స్ డూ విత్ ద డిపాజిట్స్ విచ్ దే యాక్సెప్ట్ ఫ్రమ్ ద పబ్లిక్. దెర్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ మెకానిజం. అంటే ఏవైతే ప్రజలందరూ కూడా ఈ డిపాజిట్స్ అనేవి బ్యాంక్లో ఉంచుతారో ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయి, లోన్స్ కింద ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ ఇన్ ఇండియా దీస్ డేస్ హోల్డ్స్ అబౌట్ 15% ఆఫ్ ద డిపాజిటర్ క్యాష్. అంటే బ్యాంక్స్ ప్రజెంట్ ఏం చేస్తుంది, 15% ఆఫ్ ద డిపాజిట్స్ యాజ్ క్యాష్ రూపంలో ఉంచడం అనేది జరుగుతుందంట. దిస్ ఈజ్ కెప్ట్ యాజ్ ప్రొవిజన్ టు పే ద డిపాజిటర్స్ who might come to withdraw money from the bank on given day. Since on any particular day only some of its many depositors came to withdraw cash, the bank is able to manage with this cash. అయితే మీ అందరికి డౌట్, మరి ఇలాగ బ్యాంక్స్ లోన్ ఇస్తే మరి ఎవరైనా సపోజ్ కావాలంటే ఏం చేస్తారంటే అందరూ కూడా ఏంటి మనీ అనేది డిపాజిట్ చేయరనమాట. సో కొంతవరకు ఇది లోన్స్ కింద ఇచ్చి, సో మిగిలిన మనీ ఉంటుంది కదా, అది ఎవరైనా కానీ ఎప్పుడైనా విత్డ్రా చేయాలంటే ఆ పర్పస్గా అదేంటంటే విత్డ్రా చేసుకుంటుంటారు అనమాట. అంటే సపోజ్ చూడండి,
ఇక్కడ 100 రూపీస్ ఉందనుకోండి, ఓకేనా, ఈ 100 రూపీస్ ఒక 50 రూపీస్ లోన్స్ కింద ఇస్తారనమాట. సో ఎప్పుడైనా అంటే అందరూ ఎవరైతే డిపాజిట్ చేస్తారో అందరూ ఒకేసారి తీయరు కదా, విత్డ్రా చేయరు కదా. సో రిమైనింగ్ ఈ 50%తో ఎవరైతే విత్డ్రా చేసుకుంటుంటారో వాళ్ళకి ఈ 50 రూపీస్ ఇవన్నీ ఇస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ కొలేటరల్. అసలు మీరు చాలా దగ్గర ఉంటారు కొలేటరల్ అని చెప్పి చాలా దగ్గర వినుంటారు. అసలు కొలేటరల్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం అనమాట. సో కొలేటరల్ ఈజ్ అన్ asset that borrower owns such as land, building, vehicle, livestock, deposits with banks and uses this as guarantee to a lender until the loan ఈజ్ రీపేడ్. అంటే ఈ కొలేటరల్ అంటే బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఏంటి ఈ కొలేటరల్ అంటే, సపోజ్ ఎవరైనా లోన్ కావాలనుకోండి, కొలేటరల్ అంటే తన యొక్క అసెట్ అంటే ల్యాండ్ కానీ, బిల్డింగ్ కానీ, వెహికల్ కానీ తాకట్టు పెట్టారంట, చూసారు కదా, దాన్ని అనమాట. సో అది పెట్టడం వల్ల, ఆ కొలేటరల్ ఉండడం వల్ల బ్యాంక్స్ అనేవాళ్ళు వీళ్ళకి లోన్ ఇస్తారు. ఎప్పుడైతే ఎవరైతే లెండర్ అంటే అప్పు ఇచ్చిన వాళ్ళు, ఈ లెండర్ లోన్స్ ఇచ్చిన వాళ్ళు కానీ ఇన్ కేస్ రీపే చేయకపోతే, ఎవరు ఈ తీసుకున్న వాళ్ళు రీపే చేయకపోతే తన యొక్క అసెట్స్, బిల్డింగ్, వెహికల్ ఏవైతే పెట్టుంటారో కొలేటరల్ కింద, అవి ఈ బ్యాంక్స్ అనేవాళ్ళు తీసుకుంటారు అనమాట. ఓకేనా, అర్థమైందా? అది ఏంటంటే కొలేటరల్ అని చెప్తే అదనమాట. ఓకేనా, నెక్స్ట్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ రేటు, అలాగే కొలేటరల్ అండ్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్, ద మోడ్ ఆఫ్ రీపేమెంట్ టుగెదర్ కాంప్రమైజ్ అనమాట. టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఇంట్రెస్ట్ రేటు, కొలేటరల్ అండ్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ అండ్ ద మోడ్ ఆఫ్ రీపేమెంట్ టుగెదర్ కంప్రైజ్ ఈస్ కాల్డ్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్ అని చెప్పి అంటారు అనమాట. ఓకేనా, అయితే అదర్ మేజర్ సోర్స్ ఆఫ్ చీప్ క్రెడిట్ అంటే ఇక్కడ ఏంటంటే అప్పు అనమాట, అంటే ముందుగానే ఇవ్వడం. అదర్ మేజర్ సోర్స్ ఆఫ్ చీప్ క్రెడిట్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆర్ ద కోఆపరేటివ్ సొసైటీస్ అండ్ చీప్ అండ్ అఫోర్డబుల్ క్రెడిట్ ఈజ్ క్రూషియల్ ఫర్ ద కంట్రీస్ డెవలప్మెంట్ అనమాట. ఇంకా మీకు అంటే రూరల్ ఏరియాస్లో ఈ చీప్గా అంటే ఏంటి, ఇంట్రెస్ట్ రేట్ క్రెడిట్ అనేది ఇవ్వడం, అలాగే ఆ క్రెడిట్ అనేది ఎలాగా, అప్పు అంటే ఇంట్రెస్ట్ ఏం లేకుండా ఇవ్వడం, అలాగే లేదంటే తక్కువ ఇంట్రెస్ట్తో ఇవ్వడం, ఇది ఎక్కువ కూడా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా పెట్టడం అనేది జరిగింది. ఎందుకు రూరల్ ఏరియాస్లో ఎక్కువగా పెట్టడం జరిగిందంటే, సో జీరో ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక బిజినెస్ చేయాలన్నా, ఏదైనా చేయాలంటే ఆ చీప్ క్రెడిట్ వల్ల ఏమవుతుంది, వాళ్ళు డెవలప్ అవుతారు అనమాట. సో అందుకు ఈ చీప్ అండ్ అఫోర్డబుల్ క్రెడిట్ ఈజ్ క్రూషియల్ ఫర్ ద కంట్రీస్ డెవలప్మెంట్కి ఇది ప్లేస్ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్ అనమాట. అర్థమవుతుందా? సో ఈ కోఆపరేటివ్ సొసైటీస్, ఓకేనా. అయితే అలాగే ఈ గ్రామీణ బ్యాంక్ అని ఇప్పుడు కూడా చాలా వరకు మీరు చూసే ఉంటారు. గ్రామీణ బ్యాంక్ అని చాలా దగ్గరలో వినే ఉంటారు. అసలు ఏంటి ఈ గ్రామీణ బ్యాంక్ అంటే, అలాగే ఈ కొత్తగా ఇప్పుడు గ్రామీణ బ్యాంక్ ఒకటి మన ఇండియాలో రూరల్ ఏరియాస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పి కూడా మీరు వినే ఉంటారు. అంటే డ్వాక్రా మహిళలు అంటే ఏంటి ఇక్కడ, సో వాళ్ళు ఏంటంటే మనీ ఇక్కడ లోన్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, మనీ అందరూ కడతారనమాట. అంటే మంత్లీ ఎంత ఉంటుంది, సో ఎంతెంత కడితే సో ఎవరో ఒకళ్ళు ఏంటంటే అందులో నుంచి మనీ తీసుకోవచ్చు అనమాట, విత్ చాలా తక్కువ ఇంట్రెస్ట్, లేదంటే అసలు ఇంట్రెస్ట్ లేకుండా కూడా అప్పు అనేది అందులో ఓడవచ్చు అనమాట. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇది ఒకటి. అలాగే గ్రామీణ బ్యాంక్ కూడా సేమ్, ఎవరైనా ఫార్మర్స్ కానీ రూరల్ ఏరియాస్ ఎవరికైనా అప్పు కావాలంటే, లోన్స్ కావాలంటే విత్ జీరో ఇంట్రెస్ట్ రేట్తో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఈ గ్రామీణ బ్యాంక్ అనేది బంగ్లాదేశ్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో బంగ్లాదేశ్లో గ్రేట్ సక్సెస్ అయిందనమాట. ఏంటంటే ఇది, సో గ్రేట్ సక్సెస్ అయిందనమాట ఈ గ్రామీణ బ్యాంక్స్. అంటే లోన్స్ రూరల్ ఏరియాస్ ఈ లోన్స్ తీసుకొని బాగా డెవలప్ అయ్యేవారు అనమాట. ఓకేనా. సో ఎందుకంటే ఇట్లాంటివి గ్రామీణ బ్యాంకు, అలాగే ఎందుకు చెప్పిన కోఆపరేటివ్ సొసైటీస్, అలాగే సోషల్ హెల్ప్ గ్రూప్స్ ఎందుకు బాగా హెల్ప్ అవుతుంది, ఏంటి రీజన్ అంటే, మెయిన్ రీజన్ ఏంటంటే, మీకు మామూలుగా ఇవి లేకపోతే లోన్స్ తీసుకోవడం చాలా కష్టం. ఎందుకు, లోన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైనా ఒక అంటే మిడిల్ క్లాస్ పీపుల్, అదే పూర్ పీపుల్ అది తీసుకోవడానికి చాలా భయపడతారు. ఎందుకు అంటే లోన్స్ తీసుకున్నా దాని ఇంట్రెస్ట్ మేము కడతామో లేదో అని చెప్పి భయపడతారు. సో అందుకే ఇట్లాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, అలాగే ఈ గ్రామీణ బ్యాంకు, కోఆపరేటివ్ సొసైటీస్ వల్ల వాళ్ళకి ఒక ధైర్యం. ఎందుకు, జీరో ఇంట్రెస్ట్ రేట్ అనమాట, అసలు ఇంట్రెస్ట్ ఏమీ కూడా ఉండదు, లేదంటే చాలా తక్కువ ఇంట్రెస్ట్. సో అందుకు చాలామంది కూడా ఏంటి ఎక్కువ ఎంకరేజ్ అయ్యి లోన్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే సపోజ్ ఫార్మర్స్ ఏమైనా పంటలు పండించుకోవాలన్నా ఈ లోన్స్ యూస్ చేసి అంతా కూడా
సక్సీడ్ అయ్యారనమాట. సో అందుకు దిస్ ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. ఓకేనా, అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ.